అండ్ శ్రీలంకలో అయితే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అయితే జరగబోతుంది బ్రో. ఈ వరల్డ్ కప్కు మన ఇండియా నుంచి 15 మందిని అయితే సెలెక్ట్ చేశారు మన సెలక్షన్ కమిటీ. వాళ్ళు ఎవరెవరంటే ఈ టీంలో కొంతమంది అయితే మిస్ అయ్యారు అండ్ ఇద్దరైతే కంబ్యాక్ చేశారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మన ఇండియన్ T20 వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి శుభ్మన్ గిల్ని అయితే స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు. బికాజ్ ఆఫ్ తన పూర్ పర్ఫార్మెన్స్ అండ్ పూర్ ఫామ్ వల్ల తననైతే స్క్వాడ్లో నుంచి రిలీజ్ చేశారు. అలాగే ఇంకొక ప్లేయర్ వచ్చేసి జితేష్ శర్మను కూడా డ్రాప్ చేశారు బ్రో. లాస్ట్ 2 సిరీస్లో అటు మన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోను సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లోను స్క్వాడ్లో ఉన్న ఈ వికెట్ కీపింగ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా రిలీజ్ చేశారు. సో వీళ్ళిద్దరికి రిప్లేస్మెంట్గా అయితే రింకు సింగ్ని తీసుకున్నారు బ్రో. అండ్ అలాగే జార్ఖండ్ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫస్ట్ టైం ఛాంపియన్గా నిలిచినటువంటి మన ఇషాన్ కిషన్ అయితే స్క్వాడ్లో ఇంక్లూడ్ చేశారు. ఈ టోర్నమెంట్కు సెలెక్ట్ చేసిన 15 మందిని ఇప్పుడు ఒకసారి చూసేద్దాం బ్రో. కెప్టెన్గా అయితే సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా మన అక్షర్ పటేల్, ఓపెనర్స్గా అయితే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసంగ్, ఇక మన తెలుగోడు తిలక్ వర్మ, తనతో పాటుగా ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ అండ్ మంచి ఫీల్డర్ అయిన హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత శివం దూబే, తర్వాత వాషింగ్టన్ సుందర్, అటు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, ఇలా మొత్తం 15 మందితో కూడిన స్క్వాడ్